హలో, అవునా భయ్యా, చెప్పండి భయ్యా. విశ్వంబర్ రిలీజ్ డేట్ కోసం ఫోన్ చేసావా? సరే, టైం వచ్చినప్పుడు డెఫినెట్గా చెప్తాను. ఫస్ట్ మీకే చెప్తాను, ఓకే? తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను. సరే, చంపేస్తున్నారు భయ్యా రిలీజ్ డేట్ కోసం. హాయ్ డార్లింగ్. హలో డార్లింగ్, హౌ ఆర్ యు? ఎలా ఉన్నావు? సూపర్ డార్లింగ్. మా హీరోయిన్ మానస వారణాసి. వారణాసి అంటే జై బాబు అనాలి అక్కడ. SSMB వారణాసి కాదు కాదు, అంటే క్రేజ్ కోసం పెట్టుకున్నావా? ఫస్ట్ వీడియో పెట్టుకున్నారు. అయితే ఓకే, కూర్చో. హలో. ఇంకేం డార్లింగ్ విషయాలు? అదే డార్లింగ్, మీరే చెప్పాలి. అది మరి అంటే అదే రిలీజ్ డేట్ నీ సినిమా 14 కదా? ఆహా, విశ్వంబర విశ్వంబర రిలీజ్ డేట్ అది. సారీ భయ్యా, మనం ఏ బ్యానర్లో పనిచేస్తున్నామో తెలుసు కదా. ఓహో, మనకు అలవాటు ఏంటి? లేట్గా చెప్పినా లేటెస్ట్గా చెప్తాం. కరెక్ట్. కాబట్టి టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా నీకే ఫస్ట్ చెప్తాను, ఓకే? డన్. ఇంకేంటి విషయాలు? ఇంకేంటి విషయాలు? మీరు చెప్పినట్టు 14వ తారీఖు రిలీజ్. ఓ సూపర్, కంగ్రాట్స్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. సరే, నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఓపెన్గా సిగ్గు లేకుండా మాడిస్తున్నావు. మాడుతుందా మళ్ళీ? అయ్యో, ఇప్పుడు కపుల్ ఫ్రెండ్లీ అంటే ఏంటి అసలు? అంటే కపుల్స్ ఫ్రెండ్స్ అవ్వాలన్నా లేదా ఫ్రెండ్స్ కపుల్గా ఉండాలా? అసలు ఏంటి ఈ కపుల్ ఫ్రెండ్ దగ్గర మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు? ఇప్పుడు బాగా చెప్తారు. మా స్టోరీలో యాక్చువల్లీ రివర్స్ అండి. ఫ్రెండ్స్ ఇద్దరు కపుల్గా ఉండడం స్టార్ట్ చేస్తారు. కపుల్ అయిన తర్వాత ఫ్రెండ్స్ అవుతారు. నాకు అర్థం కాలేదు సార్. అది ఎలా కుదురుతుంది? ఫ్రెండ్స్ అయిన తర్వాత కపుల్ అవ్వాలి అంటే ఈసారి అలా ట్రై చేసాం, కొత్తగా ఉంటుందండి. స్ట్రేంజర్స్ తప్పలేదు. లివింగ్ టుగెదర్ అండ్ దెన్ బికమింగ్ కపుల్. అసలు మీ కథ ఏంటి భయ్య? చాలా కొత్తగా ఉంటుంది. మళ్ళీ కొత్త కాన్సెప్టా? మా కథ కొత్తగానే ఉంటుంది, అది కాదు. కొత్తగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది, ఇది కాదు. అసలు ఈ లవ్ స్టోరీలో హీరో హీరోయిన్ కలుస్తారు. కలిసి వాళ్ళ మధ్య ఒక కెమిస్ట్రీ స్టార్ట్ అవుతుంది. తర్వాత వాళ్ళు డీప్ లవ్ లోకి వెళ్తారు. వర్షం కథ చెప్పకు, నీ కథ చెప్పు. నీ ఫేవరెట్ సినిమా వర్షం నాకు తెలుసు. వర్షం కాకుండా ఇంకేమైనా కథ చెప్పు. అంటే ప్రతి ఇంటర్లో వర్షం 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 అట్టినావు. అంటే కథలా చెప్పమంటే కొంచెం కష్టంగా ఉంది. ట్రీట్మెంట్ బేస్డ్ కదా. సరే ఓకే, నేను థియేటర్లో చూస్తాను, నువ్వు చెప్పి చెడగొట్టకు దాన్ని. ఓకే. నాకు ఇంకో డౌట్ ఉంది, అడిగితే ఫీల్ అవ్వవు కదా? నువ్వు మీ తమ్ముడు సంగీత్ ఇద్దరు నాకు తెలుసు. సంగీత్ స్క్రీన్ మీద హైపర్గా ఉంటాడు, నువ్వు చాలా సెటిల్డ్గా ఉంటావు. కానీ బయట నువ్వు హైపర్గా ఉంటావు, సెటిల్గా ఉంటాడు. ఏంటిది? అది అనుకోలేదు, అలా కుదిరింది. బట్ చేయాలి, ఇది ఈ వర్షన్ కూడా ఒకసారి స్క్రీన్ మీద తీసుకురావాలి. ఎందుకంటే టైమింగ్ ఎలా బాగుంటుంది, అసలు హైపర్గా ఉంటుంది. అది స్క్రీన్ మీద దాచేసి శరాల్లోని ఆఫీస్లో మాకు చూపిస్తావు, స్క్రీన్ మీద చూపించాలి కదా. కరెక్ట్ స్టోరీ టెల్లింగ్ దొరకగానే, పర్ఫెక్ట్ స్టోరీ దొరకగానే సేమ్ ఎనర్జీ. సూపర్, తీసుకెళ్ళాలి 100%. ఇంతకీ సాంగ్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు? 2 songs వచ్చాయండి బయటకి. మీ ఆఫీస్లో కాదు, బయటకు అడుగుతున్నాను. ఏంటి బ్రో అంత మాట అన్నావు నన్ను? అంటే బాగా ట్రెండ్ అవుతుంది అంటున్నారు మరి. నాలోనే మొన్న రేడియోలో కూడా విన్నాను. ఓకే, మీరు రెడీలో ఉన్నావా? నేను వినలేదు, అందుకే అడుగుతున్నాను. బట్ ఎనీవే, సాంగ్ నేను విన్నాను, సూపర్గా ఉంది. ట్రయల్ అదిరిపోయింది ఫస్ట్. అంటే సినిమా రిలీజ్ ముందు ఒక పాజిటివిటీ ఉంటుంది కదా, ఆ పాజిటివిటీ కనిపించింది సినిమా. అండ్ ఇంకొక పర్సనల్ డౌట్, ఫీల్ అవ్వకూడదు. శోభను సినిమాలు చేస్తున్నాడు, ఓకే, దండయాత్ర చేస్తున్నాడు. ఇది ఏంటి? ఈ దండయాత్ర ఎప్పుడు ఆపుతావు? ఆపే 2 ఏళ్ళు తీసుకున్నాను కదా డార్లింగ్. ఇంకో శోభన్ చేస్తున్నాడు కాబట్టి అది కూడా కంబైన్డ్ దండయాత్రలా కనపడుతుంది తప్పితే ఈ 2 ఏళ్ళు గ్యాప్ తీసుకుంది ఇలాంటి కథ చెప్పడానికి. నేను ఎందుకు చూడాలి ఈ సినిమా? జనరల్గా ఆడియన్స్ ఎందుకు చూడాలని క్వశ్చన్ ఉంటుంది కదా. కథలో 2 క్యారెక్టర్స్ ఎలా కలుస్తారో, రైట్, ఆ స్టార్టింగ్ పాయింట్ ఏదైతే ఉంటుందో, వెన్ ద హీరో అండ్ ద హీరోయిన్ మీట్, చాలా కొత్తదండి. వేరే ఏ సినిమాలో చూసుండే వాళ్ళం కాదు. అండ్ ఆబ్వియస్లీ ఇప్పుడు నేను చెప్పలేను ఆ స్టార్టింగ్ పాయింట్ ఏంటో అనేది, స్టోరీ రివీల్ అయిపోతుంది. బట్ అసలు కంప్లీట్ అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. డెస్టినీ, ఫేట్ అనుకోండి. నిజమా? ఈ 2 క్యారెక్టర్స్ కంప్లీట్ ఆపోజిట్. వాళ్ళేదో వాళ్ళ వేరే వేరే ప్రపంచంలో ఉంటారు. వాళ్ళిద్దరూ ఏదో ఒక విధానంగా అలా తగులుకున్నారంటే ఇట్స్ ఓన్లీ విజిబుల్ ఇన్ కపుల్ ఫ్రెండ్లీ అంటే. ఇంకా వేరే ఎక్కడ కనిపించదు మీకు. సూపర్. నువ్వేం చెప్తావు?
వాళ్ళు కలిసిన పాయింట్ దగ్గర నుంచి ఒక 20 minutes వాళ్ళ జర్నీ, వాళ్ళ మధ్య ఆర్గానిక్ జర్నీ ఒకటి బాగా నచ్చింది. కానీ ఈ సినిమాలో మేము చెప్పదలుచుకుంది వన్ లైనర్ అనేది మాత్రం వీళ్ళిద్దరి జర్నీ ఒక 2 hours చూసాక లాస్ట్కి అర్థమవుతుంది. ఈ కథ తాలూకు ఒక మెసేజ్ కాదు, ఈ కథ సారాంశం ఒకటి ఉంటున్నారు డార్లింగ్. మేము చెప్పాలనుకుంది లాస్ట్కి రివీల్ చేస్తాం డార్లింగ్. నువ్వు వచ్చే వరకు ఒలింపిక్ జ్యోతిని పట్టుకున్నట్టు ఇలా పట్టుకుని నిలబడినా అది ఎక్కడ ఇంటర్వ్యూలో కానీ ట్రైలర్లో కానీ ఎక్కడ పెట్టదు. ట్రైలర్లో మేము చూపించింది సెటప్ అండ్ క్యారెక్టర్స్ మాత్రమే. ఏ కోర్ కాన్ఫ్లిక్ట్, ఒరిజినల్ కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉందో సెకండ్ హాఫ్లో మేము హోల్డ్ చేసి పెట్టాం. ఎందుకంటే ఏదో దాచిపెట్టాలని కాదు, బట్ అది థియేటర్లో చూస్తేనే కిక్ అని. ఓకే, సేమ్ డార్లింగ్, అంటే రిలీజ్ డేట్ మీరు దాచిపెట్టినట్టు మేము కూడా ఏదో దాచిపెట్టాలి కదా అని. సరే, ఎక్కువ దాయికి నేను దాచినా పర్లేదు. ఇది 14th రోజు రివీల్ చేస్తాం డార్లింగ్. ఓకే, సూపర్. ఇప్పుడు డైరెక్టర్ తమిళ అతను కదా, ఎందుకు అతను సెలెక్ట్ చేసుకున్నారు? యాక్చువల్గా అతను తెలుగు డార్లింగ్, పుట్టి పెరిగింది చెన్నైలో. సేమ్ కపుల్ ఫ్రెండ్లీ పేరుతో షార్ట్ ఫిల్మ్ చేశాడు డార్లింగ్. 13 minutes షార్ట్ ఫిల్మ్ అది. ఓకే, సేమ్ క్యారెక్టర్స్ ఉంటాయి, బట్ అది కథ వేరు. నాకు విపరీతంగా ఆ షార్ట్ ఫిల్మ్ తాలూకు ఇంటెంట్ మేకింగ్ అసలు విపరీతంగా నచ్చింది. విచిత్రం ఏంటంటే ఆ షార్ట్ ఫిల్మ్ చేసిన కెమెరామెన్, డైరెక్టర్, ఎడిటర్, మ్యూజిక్ డైరెక్టర్ మన సినిమా. సూపర్. సో వాళ్ళది ఒక బ్యూటిఫుల్ జర్నీ డార్లింగ్. ఒక 4 ఫ్రెండ్స్ ఒక షార్ట్ ఫిల్మ్ చేసి దాన్ని సేమ్ అదే షార్ట్ ఫిల్మ్ సినిమాగా మార్చడం అనేది నాకు ఎక్కడో అది వాజ్ వెరీ నైస్. Another Okay. cool thing is ఆయన ఇన్స్టాగ్రామ్ DMs లోకి స్లైడ్ అయ్యారు డైరెక్టర్ గారు. అండ్ టు థింక్ దట్ ఇన్స్టాగ్రామ్ DM నుంచి ఈ రోజు మోషన్ పిక్చర్ గా రిలీజ్ అవుతుందంటే లక్కీ ఫీల్. అసలు ఇన్స్టాగ్రామ్ వాడడం నాకు కూడా పనిలో. అవును, ఒక హీరో వెళ్ళి ఇన్స్టాగ్రామ్ లో దూరి అని పట్టుకుని పిలిచి. అవును సూపర్ భయ్య. అవును అవును. లివిన్ లో ఉన్నారు కదా సినిమాలో. లివిన్ గురించి నీ అభిప్రాయం ఏంటి? అంటే రకరకాలుగా మాట్లాడతారు బయట. లివిన్ అంటే కొంతమంది కొన్ని యాంగిల్లో మాడతారు, కొంతమంది ఒక యాంగిల్లో మాడతారు. వాట్స్ యువర్ ఒపీనియన్ ఆన్ లివింగ్ రిలేషన్షిప్? ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. అలా అడగండి చెప్తాను. లివింగ్ అంటే ఎవరిష్టం వాళ్ళ డార్లింగ్. నేనైతే అంటే కన్సెంట్, సేఫ్టీ, లవ్, ట్రస్ట్ ఇవన్నీ ఉన్నప్పుడు, ఇద్దరు కన్సెంటింగ్ అడల్ట్స్ కలిసి ఉండాలనుకున్నప్పుడు పర్లేదు అనిపిస్తుంది. అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ లైఫ్. అండ్ డెఫినెట్గా రిలేషన్షిప్ అనేదన్నా, మ్యారేజ్ అయినా ఇక్కడ ఉండాలి డార్లింగ్. ఎక్కడ? హార్ట్లో, మనసులో, డీప్ ఇన్సైడ్. అంటే అక్కడ మనసు ఎక్కడ ఉంటుంది చూపించాం ఒకసారి. నాది పర్టికులర్గా ఇక్కడ ఉంటుంది డార్లింగ్. అప్పుడప్పుడు ఇక్కడ జారిపోతుంటుంది, కానీ ప్రస్తుతానికి అయితే ఇప్పుడు ఇక్కడే ఉంది. లేదు డార్లింగ్, అది డెఫినెట్గా మ్యారేజ్ అనేది హార్ట్లో ఉండాలి డార్లింగ్. సో అది రిలేషన్షిప్ కూడా అంతే. అంటే మ్యారేజ్ తర్వాత కూడా రిలేషన్షిప్లో ఉండొచ్చుగా, హ్యాపీగా ఉండొచ్చు డార్లింగ్. మరి ఎందుకు ముందు? అంటే ఒకవేళ ఈ జనరల్గా డౌట్తో అడుగుతున్నాను, క్యూరియాసిటీ తోటి. అంటే నీకంటే అవకాశం వచ్చింది, మాకు అవకాశాలు రాలేదు కాబట్టి అలాంటివి అడుగుతున్నాను. ఏముండాలి, ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది. కొంతమంది మ్యారేజ్ నమ్ముతారు, కొంతమంది మ్యారేజ్ నమ్మరు. సో అలాగే ఎవరిష్టం వాళ్ళది. నేను మ్యారేజ్ నమ్ముతాను. ఓకే, నేను నమ్ముతా కూడా పెళ్లి చేసుకున్నాను. ఎస్. ఓకే, ఎస్. సేఫ్టీకి చెప్తాను. మీరు? ఐ థింక్ ఇట్స్ వెరీ కూల్ అండి లివింగ్ టుగెదర్ అనేది. ఐ ఫీల్ లైక్ ఈ మధ్య ఎంత కామన్ అయిపోయేసరికి ఒకప్పుడు అసలు కమ్యూనికేషనే జరిగేది కాదు మ్యారేజ్కి ముందు. అండ్ మ్యారేజ్ తర్వాతనే నేర్చుకునేవారు ఇద్దరి గురించి. అండ్ దర్స్ లాట్ ఆఫ్ కాంప్రమైజెస్ రైట్ మ్యారేజ్ అంటే. అండ్ ఐ ఫీల్ లైక్ ఈ మధ్య ఈ లివింగ్ టుగెదర్ కాన్సెప్ట్ వల్ల చాలా వరకు మ్యారేజ్కి ముందే తెలుసుకుంటున్నారు ఇద్దరి గురించి. అండ్ ఐ ఫీల్ లైక్ ఆ నాలెడ్జ్, కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. బికాజ్ మ్యారేజ్ ఒక సింపుల్ విషయం ఏం కాదు, పెద్ద కమిట్మెంట్. అండ్ అంత పెద్ద కమిట్మెంట్ చేసే ముందు ఒక అండర్స్టాండింగ్ అయితే ఖచ్చితంగా ఉండాలి. అండ్ ఈ లివింగ్ టుగెదర్ చాలా వరకు హెల్ప్ అవుతుంది ఐ ఫీల్. సో ఫైనల్గా మానస వారణాసి ఏం చెప్తుందంటే లివింగ్ టుగెదర్ ఈజ్ ద బెస్ట్ బిఫోర్ మ్యారేజ్ అని చెప్తుంది. Coming from somebody who's never lived together with her boyfriend. పెళ్ళొద్దు అన్న మానస వారణాసి. పెళ్ళిళ్ళు చేసుకోకండి, వద్దు అసలు, ఆపేయండి. లివింగ్ టుగెదర్ లో ఉండండి. ఊరికే తమిళ వచ్చింది, ఊరికే ఇప్పుడు ఈ తమిళ ఉంటుంది. లివింగ్ టుగెదర్ లో ఉండమన్నా మానస వారణాసి అంతే, అయిపోయింది తమిళ. ఆ లోపల ఏముండదు మళ్ళీ. ఏముండదు. మీ మ్యూజిక్ డైరెక్టర్ గురించి సంతోష్ నారాయణ్ దగ్గర ప్రోగ్రామర్ ఈజ్ గో టు ఫర్ సంతోష్ నారాయణ్. చాలా ఫ్రెష్ అండ్ టెరిఫిక్ స్కోర్ ఇచ్చాడు ఢిల్లీ. అండ్ వెరీ వెరీ ఒరిజినల్ కంపోజర్. సో అగైన్ షార్ట్ ఫిల్మ్లో కూడా తనే కంపోజ్. షార్ట్ ఫిల్మ్లో కూడా 2 బ్యూటిఫుల్ సాంగ్స్ ఉంటాయి. ఆ సాంగ్స్ సినిమాలో వాడలేదు, కానీ ఐ ఫీల్ లైక్ తను ఇట్స్ హిస్ ఫస్ట్ ఫిల్మ్, బట్ చాలా ఎక్స్పీరియన్స్డ్ మ్యూజిక్ డైరెక్టర్లా ఇచ్చాడు. అండ్ ఇట్స్ వెరీ ఎంతూజియాస్టిక్, వెరీ ఎనర్జెటిక్. అంటే సాంగ్స్ ఉన్నప్పుడు చాలా ప్లెజెంట్గా ఉన్నాయి. అంటే అట్ ద సేమ్ టైం డిఓపి అబ్బా విజువల్స్ అదిరిపోయింది. నేను మొన్న కొన్ని చూసాను, నేను విజువల్స్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ కొట్టాడు దినేష్. ఎక్కడ షూట్ చేశారు ఇదంతా?
మొత్తం చెన్నై డైలింగ్. చెన్నై ఒకటి, కొల్లం, కేరళ. ఓకే. ట్రైలర్లో నాకు బాగా నచ్చిన డైలాగ్ ఏంటంటే లాస్ట్ నువ్వు చెప్తావు కదా, ఆ మోడరేషన్ ఒకసారి చెప్పు. ఏ డైలింగ్? లాస్ట్ డైలాగ్ చెప్తావు కదా ఒక్కోసారి అండి లైఫ్లో డిసిషన్లా ఒక్కటి వర్కౌట్ అవ్వదే కదా. నానమ్మ జీవితం మనం తీసుకునే డెసిషన్స్ అయిపోతేమో అని తీసుకుంటాం, అది అవ్వదు. అది అవ్వదు, అది ఇంకేదో అవుతుంది. అక్కడ నుంచి ఇది బెటర్ ఏమో అది తీసుకుంటే అది అవ్వదు. దానికి కరెక్ట్ ఆన్సర్ ఫస్ట్ చెప్పిండే ఇలాగే తీసుకునే డెసిషన్స్ వర్కౌట్ అవ్వడం కదా, భలే ఉంటుంది అసలు. నాకు ఆ డైలాగ్ కోసం 2-3 సార్లు చూసాను నేను, ఎందుకంటే నేను చాలా ఫేస్ చేసాను. కరెక్ట్ టైంలో ఒక భయంకరంగా ఆలోచించేసి మేధావులు అందరితో కూర్చొని డెసిషన్ తీసుకుంటాను, అది అస్సం అయిపోతుంది. ఈ మేధావులు ఎవరో డిస్కస్ చేస్తారు. ఈ మేధావులు ఎవరో ఫ్రెండ్సే. ఫ్రెండ్సే కాఫీ షాప్లో కూర్చుని అరే అలా అనుకుంటున్నాం ఏం చేద్దాం, ఇలా అనుకుంటున్నాం ఏం చేద్దాం అంటారు. ఆడోడు చెప్తే ఇటు చెప్తాడు, ఓకే ఏదో బాగుందని చెప్పి. పోనీ వాళ్ళు చెప్పింది తింటే పర్లేదు, మనం సొంతంగా డెసిషన్ తీసుకుంటాం. మళ్ళీ 2 మిక్స్ చేసి ఇక్కడ కొత్త చూసావా, వాళ్ళకి చెప్పలేము, తర్వాత మనం ఓపెన్ అవ్వలేక అలా మింగుకుంటూ ఉండాలి. నిజమే. అది అందరూ ఐ థింక్ గో త్రూ దట్ ఫేస్, డోంట్ వి? డెఫినెట్గా ప్రతి ఒక్కళ్ళు ఫ్రెండ్స్తో డిస్కస్ చేస్తాం, మనం తీసుకుంటాం, డెసిషన్స్ తీసుకుంటాం. ఆ డెసిషన్ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత ఒకసారి పాజిటివ్ అవుతుంది, నెగిటివ్ అవుతుంది, సో రకరకాల ఏమంటారు రిజల్ట్స్ వస్తుంటాయి. అది భలే కనెక్ట్ అయింది డైలాగ్ నాకు. ఆ డైలాగ్ కోసం 2-3 సార్లు చూసాను. థ్యాంక్ యూ. అండ్ నీ మోడలేషన్ చాలా బాగుంది ఆ టైంలో. థ్యాంక్ యూ డార్లింగ్. అసలు దీని మా జీవితంలో చూసావా. థ్యాంక్ యూ డార్లింగ్. థ్యాంక్ యూ. ఏం చెప్పగలను ఇంతకన్నా. థ్యాంక్ యూ సో మచ్. ఐ స్టిల్ రిమెంబర్ దట్ డే. ఒక టీ షాప్లో షూట్ చేసాము అండ్ కరుపటి కాఫీ. ఓకే. 2 takes డన్. ఒరిజినల్గా వచ్చింది కాబట్టి 2 days అయిపోతుంది. బలవంతంగా చేయాలంటే కష్టం కానీ. సరే ఎన్ని కాదు కానీ నెక్స్ట్ సినిమా ఏంటి డార్లింగ్? అది మీరు ఆపేస్తే కొంచెం విశ్వంబర. డేట్ గురించి కాకుండా ఏమన్నాడు? డేట్ గురించి కాదు, ఒక చిన్న జెన్యున్ ఫ్యాన్ రిక్వెస్ట్ అనుకోండి. ఓకే. డెఫినెట్గా ఇందులో చూపించిన ఆ 3 వేరియేషన్స్ నువ్వు విశ్వంబర్లో చూస్తావు, ఎందుకంటే నా మోస్ట్ ఫేవరెట్ ఫిల్మ్స్ అవి. ఎస్, ఇందులో చూస్తాను. నాకు ఆపద్ బాంధవుల్లో శివలింగం ఇలా పట్టుకుని ఆయన చేస్తారు పర్ఫార్మెన్స్, నెక్స్ట్ లెవెల్. సో ఆయన వెళ్ళి అడిగా, ఒక సీన్ ఉంది సార్, ఆ సీన్ నా రిఫరెన్స్ అది అనగానే ఆయన అసలు బాగా ఫాలో అయ్యా అని చెప్పి చింపేశారు అసలు. విశ్వంబర మళ్ళీ బాస్ విశ్వరూపం చూడాలి. 100% యాక్టర్ బాస్ 100% అసలు ఆ ఎమోషన్స్. మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది సార్ శకుంతల వర్క్ చేయడం, చిరు సార్తో వర్క్ చేయడం? ఇలా ఉంటుంది అని ఎంతలో చెప్పలేను నేను, ఎందుకంటే ఆల్మోస్ట్ చాలా డేస్ ఆయనతో స్పెండ్ చేశాను. ఎవ్రీడే షూట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆయనతో మాట్లాడడం, ఇంటికి వెళ్ళి ఆయనతో టైం స్పెండ్ చేయడం. చిరంజీవి గారిని చూస్తే చాలు, ఇలాంటి దగ్గర నుంచి చిరంజీవి గారిని డైరెక్ట్ చేసే అవకాశం వచ్చే వరకు ప్రతిదీ సూపర్ ఎక్స్పీరియన్స్. నాకు ఎక్స్పెక్ట్ చేయం కదా అసలు. చిరంజీవి గారు సినిమాలకి సత్యం థియేటర్ దగ్గర నేను ఎన్నిసార్లు దెబ్బలుతున్నానో నాకు తెలుసు. ఒకసారి అయితే స్కూల్ బంక్ కొట్టి ఇద్దరు మిత్రులు సినిమాకి వెళ్తే అక్కడ ఇద్దరు కానిస్టేబుల్ ఒకటి అలా పట్టుకుని ఇలా అయితే అలా ఇసిరేసాడు బయటికి. దానివల్ల దొరికిపోయిన ఇంట్లో కూడా ఉంది. ఇంట్లో దొరికిపోయి, ఎందుకంటే దెబ్బలు తగిలినాయి కాబట్టి ఇంటర్ నిప్పండి అది చెప్పాలి కదా. సో ఆ స్టేజ్ నుంచి ఇదో బాస్ని డైరెక్ట్ చేసే స్టేజ్ వరకు ఆ ఎక్స్పీరియన్స్ అనేది నెక్స్ట్ లెవెల్. అండ్ బాస్ కోఆపరేషన్ సూపర్గా ఉంటుంది. అంటే మనం ఏమైనా చెప్తున్నప్పుడు ఆయన చాలా చిన్నపిల్లలా వింటాడు. నాకు భయం ఉంటుంది చిరంజీవి గారికి మనం చెప్తున్నాం వింటారని. అసలు ఆయన ఇచ్చే ఫ్రీడమ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది నాకు. అసలు నిజంగా డార్లింగ్ నేను ఊహించుకుంటుంటే నాకే అసలు ఈ ఎన్సైక్లోపీడియాకి మనం ఏం చెప్పగలం అనిపిస్తుంది. మీరు ఆ ఫీలింగ్ అనిపించింది ఒక ఫ్యాన్గా డైరెక్టర్ చైర్లోకి షిఫ్ట్ అయినప్పుడు ఈయనకి ఏం చెప్పాలి, ఈయన చేయంది లేదు, ఈయన చేయలేంది లేదు. మీకు ఆ ఫీలింగ్ ఏంటి? ఫస్ట్ డే ఫస్ట్ డే చిరంజీవి గారితో, అంటే దాని ముందు ఒక 5-10 days మేము బయట వేరే షూట్ చేసుకొచ్చాము. నెక్స్ట్ బాస్ అన్నపూర్ణలో ఎంటర్ అవుతున్నారు. నాకు ఇది హార్ట్ బీట్ అసలు సౌండ్ రీసౌండ్లో వస్తుంది. అసలే ఫ్లోర్ ఏమో డబుల్ రీసౌండ్ అది. ఎవరికాలు అడవుల్లో ఉన్నారు, టెన్షన్లో ఉన్నారు, బాస్ వస్తున్నారు ఈ గోల్లో ఉన్నారు. ఇప్పుడు బాస్ వస్తారు, ఓకే ఇవన్నీ బాగానే ఉంటాయి, తర్వాత నేను షార్ట్ చెప్పాలి కదా ఏంటి కరెక్ట్గా వెళ్ళిపోయిన తర్వాత సార్ అది ఇది అంటే రావయా కూర్చో అన్నారు. అంటే ఫస్ట్ ఆయన ఇచ్చే కంఫర్ట్ అంటే కూల్ చేస్తారు, మొత్తం అక్కడ ఉన్న సిచ్యువేషన్ చాలా కూల్ చేస్తారు.
చేసి ఇప్పుడు ఏంటి అబ్బాయి చెప్పు అన్నారు. సార్ ఇది అన్నారు. సరే నేను అన్నా సార్ ఒక 10 నిమిషాలు ఏమంటే ఇది ఇంకా ఆగలేదు సార్ కొట్టుకుంటాం లోపల నాకు అంటే ఆయన నవ్వి నాకు అలాగే ఉంది తెలుసా అన్నారు అని చెప్పి సరే అయితే నువ్వు వెళ్ళి మానిటర్ దగ్గర కూర్చో అని చెప్పి ఆయన అడిగి వెళ్ళారు. ఫస్ట్ డే ఎమోషన్స్ నుంచి స్టార్ట్ చేసాము. అసలు మామూలు జనరల్గా ఏంటంటే జాలీ సీన్స్ ఎంటర్టైన్మెంట్ సీన్స్ చేస్తాం కదా, బట్ ఫస్ట్ డే అనుకోకుండా మాకు ఆ ఎమోషనల్ సీన్స్ స్టార్ట్ అయింది. నా ఫేవరెట్ సీన్ ఏమో అది. అండ్ నాకున్న ఒక రిఫరెన్స్ సీన్ ఆయన చూపించి నాకు సార్ నాకు ఇది రిక్రియేట్ చేస్తున్నాం అనుకుని సూపర్ డన్. సో ఆపద్బాంధవుల్లో బాస్ని మళ్ళీ ఐస్తో ప్లే చేశారు అబ్బా ఆ సీన్ అంతా. బేసిక్గా ఆయన ఐస్ పెట్టామంటేనే చాలా చెప్పేస్తాయి. చాలా ఆయన ఎమోషనల్గా ఐస్తో ఆయన ప్లే చేసింది నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఊరికైపోతారు గురు. గోట్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్. బట్ హ్యాపీ థింగ్ ఏంటంటే ఎస్ బాస్కి నేను ఫస్ట్ డే యాక్షన్ చెప్పాను. ఎస్ ఆ ఫీలింగే ఒక 4-5 రోజులు ఆ ఫ్లోలో ఉన్నాను నేను. ఎస్ ఐడల్ని డైరెక్ట్ చేయడం అనేది ఐ థింక్. బట్ ఆయన ఇచ్చే కంఫర్ట్ డాలి అంటే అవతల డైరెక్టర్కి ఎంత కంఫర్ట్ ఇస్తారంటే నాకు ఇప్పుడు ఆయనకి మనం అన్నట్టు ఏమి చెప్పక్కల్లా. ఆయన చాలా చిన్నపిల్లలాగా ఏంటి ఇప్పుడు చెప్పు ఓ స్టూల్ వేసుకుంటారు. స్టూల్ వేసుకుని ఇలా ఉంటారు. ఇప్పుడు మనకి చెప్పేది మనకు తెలియకుండా చిన్న ఫీర్ స్టార్ట్ అవుతుంది. అంటే చెప్పాయా అంటారు. జాగ్రత్తగా విని ఆయన మనకి ఏం కావాలో అది ఎగ్జాక్ట్గా ఇస్తారు. నువ్వే నాకు చెప్పేది ఇలాంటి అసలు ఉండవు. ఆయన మళ్ళీ అడుగుతారు నీకు ఓకే కదా, నాకు ఓకే సార్ డన్. ఆ ఫ్రీడమ్ ఇస్తారు డలింగ్ ఫస్ట్. గ్రేట్ డలింగ్. ఐ మీన్ దట్స్ జస్ట్ మెగాస్టార్ ఫర్ అ రీజన్. ఆల్సో సార్ మీరు ఎప్పుడైతే కథ నరేట్ చేశారో చిరు సార్కి, ఇట్స్ అ వెరీ యూనిక్ స్టోరీ రైట్, మైథలాజికల్ ఫ్యాంటసీ జానర్. సో వాట్ డూ యూ థింక్ సార్ ఏ పాయింట్కి కనెక్ట్ అయ్యారు కథలో అని? వాట్ ఎక్సైటెడ్ హిమ్ అబౌట్ ద స్టోరీ? చిరంజీవి గారి కథ చెప్పినప్పుడు ఆయన ఈ కథలో ఉన్న ఎమోషన్ పట్టుకున్నారు. యాక్చువల్లీ ఎమోషన్ అండ్ తర్వాత ఆయన ఫ్యాంటసీ సినిమా చేసి చాలా సంవత్సరాలు అయింది. జయదేవ్ గడతలకు సుందరి చేశారు, తర్వాత అంజీ చేశారు, చాలా గ్యాప్ వచ్చింది. సో ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్గా ఉంటుంది. 24 years అయింది, 22 years అయింది. ఇది మళ్ళీ మైథలాజికల్ ఫ్యాంటసీ టచెస్ 22 years. సో ఆయన్ని రకరకాల జోన్లో చూసేసాం మనం. అన్ని యాక్షన్ ఫిల్మ్స్ చూసేసాము, ఎంటర్టైన్మెంట్ సినిమాలు చూసేసాము. ఈ ఫ్యాంటసీ జోనర్లో మనం మిస్ అయ్యాం. సో అది చెప్పగానే ఆయనకి బాగా కనెక్ట్ అయింది. నైస్, అది మ్యాటర్. సరే పని చేద్దాం. ఇది విశ్వంబర్ ఇంటర్వ్యూ కాదు. అడిది పిడిదిగా మెల్లగా విశ్వంబర్ ఇంటర్వ్యూకి వచ్చి లాస్ట్ మళ్ళీ డేట్ ఏంటని అడిగి నన్ను ఇరికించి ఇబ్బంది పెట్టి ఇలాంటి క్వశ్చన్లు కాకుండా మన కపుల్ ఫ్రెండ్లీ పరిస్థితి ఏంటి చెప్పండి. మన కపుల్ ఫ్రెండ్లీకి వద్దాం ఇంటర్వ్యూ. కపుల్ ఫ్రెండ్లీ వెరీ హ్యాపీ డార్లింగ్, వెరీ వెరీ పాజిటివ్. అది నేను చూస్తూ తెలుస్తుంది. రచ్చ చేస్తున్నాం అసలు. లేదు డార్లింగ్, ఇంత పాజిటివిటీ ఫీల్ అవ్వడం కూడా యాక్చువల్గా ఫస్ట్ టైమే. డెఫినెట్గా పాజిటివిటీ ఇంత ముందు చాలా లవ్ ఉంది. కానీ ఈ సినిమా తాలూకు ప్రమోషన్స్కి ట్రైలర్కి వచ్చిన రిసెప్షను ధైర్యాన్ని ఇచ్చింది, ఓ బలాన్ని ఇచ్చింది. సో చాలా కాన్ఫిడెంట్గా, చాలా హ్యాపీగా February 14th రోజు ప్రేమికుల రోజు పర్ఫెక్ట్ ప్రేమ కథ చెప్తున్నాం అన్న కాన్ఫిడెన్స్ ఇచ్చింది. అండ్ ఐఎమ్ జస్ట్ వెరీ హ్యాపీ అండ్ వెయిటింగ్ డార్లింగ్. మీరే చూసి చెప్పాలి. అజయ్ అయితే వెరీ హ్యాపీ ఫస్ట్. ఎస్, వెరీ వెరీ హ్యాపీ. ప్రశాంతంగా ఉన్నాడు. సరే, శోభన్ నేను యూవీలో మాకు అసోసియేషన్ ఎప్పటి నుంచో ఉంది. సో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి బ్యానర్? Very cool experience అండి. I think since the day I came to UV office for the first time audition రోజు నుంచి I think ఈ రోజు as we gear up for the release day చాలా స్మూత్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. I always felt like home, ఒక ఫ్యామిలీ లాగా అయిపోయారు. అండ్ ఆల్సో ఈ సినిమా కోసం మేము ఎక్కువగా చెన్నై, కేరళలో షూట్ చేసాం కాబట్టి ఐ ఫీల్ హైదరాబాద్ నుంచి బయటకు వెళ్తే ఒక there's always a sense of newness కదండి. కొత్త సిటీ, కొత్త కల్చర్, కొత్త ప్రపంచము. బట్ నాకు ఎప్పుడు ఓ నో నేను ఒంటరిగా ఉన్నాను, వాట్ ఈస్ హ్యాపెనింగ్ అనే ఒక ఎక్స్పీరియన్స్ ఎప్పుడు లేదు. ఐ ఆల్వేస్ ఫెల్ట్ లైక్ we're all here together to create magic. సో ఆ పాజిటివిటీ అనేది ఎప్పుడు ఉంది విత్ యూవీ క్రియేషన్స్. లాట్స్ ఆఫ్ లవ్. విశ్వంబర నుంచి ఎక్స్క్లూజివ్గా మీరు ఇప్పటివరకు ఎక్కడా చెప్పండి మాకు మీరు చెప్పాలి అనుకున్నా. అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. డేట్ చెప్తాండాలి. టైం వచ్చినప్పుడు అద్భుతంగా ప్రజెంట్ చేసి డేట్ చెప్తారు. అదే ఎక్స్క్లూజివ్. ఓకే, వెయిట్ చేయాలంటారు అయితే. అంతే. ఓకే, అంటే లేట్గా వచ్చినా లేటెస్ట్గా కొడుతుండాలి. ఎస్, బ్లాక్ బస్టర్ ఫిక్స్. ఎస్, ఫిక్స్. కపుల్ ఫ్రెండ్లీతో మొదలుపెట్టిన విజయ పరంపర అలా బైకర్కి వెళ్ళి బైకర్ నుంచి కనకరాజు నుంచి విశ్వంబర, ఎస్, యూవీ క్రియేషన్స్ వరుస పెట్టి కొడుతున్నాయి.
డార్లింగ్, సో మన ఫేవరెట్ హీరోలందరికీ ఒక ఐకానిక్ ఎంట్రీ టైటిల్ కార్డ్ ఉంటుంది. బాస్కి ఎన్నో ఉన్నాయి. ఈసారి మన విశ్వంబరలో బాస్కి ఎలాంటి టైటిల్ కార్డ్ మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అంటే లియో సినిమా తర్వాత స్టార్ట్ అయినాయి బ్రో టైటిల్ కార్డ్స్. అంటే దాని ముందు బాసీ చాలా స్టార్ వచ్చి ఆయన జస్ట్ ఇలా అంటారు. అది ఇప్పటికీ అదే ఐకానిక్. వాల్తేరు వేరేకి కానీ మన వచ్చిన శంకరరావు ప్రసాద్ కూడా అదే వాడారు, అది యూజ్ చేసాం. కాకపోతే నేను దీనికి ఏంటంటే కొంచెం డిఫరెంట్గా కాన్సెప్ట్లో చేద్దాం, అంటే స్టోరీ బేస్డ్ కాన్సెప్ట్లోనే టైటిల్ రివీల్ చేద్దాం అనుకుంటున్నాను. ఆయన టైటిల్ కార్డ్ రివీల్ చేద్దామని. సో ఆ ప్లానింగ్లో ఉన్నాం. అది డెఫినెట్గా ఫ్యాన్స్ విపరీతంగా నచ్చుతుంది. సూపర్ డార్లింగ్. సో డార్లింగ్ మనందరం ఒకటి మాట్లాడుకున్నాం. అది ఆ రోజు మన ఇద్దరే ఉన్నాం కాబట్టి ఎవరు లేరు కాబట్టి తెలియదు కాబట్టి ఇప్పుడు అఫీషియల్గా ఇంటిదిరా అది కావాల్సిందంటారు పని అంటారు, నాకేం చెప్తలేరు ఎందుకు. చెప్పేది ఏంటంటే, అడిగేది ఏంటంటే, ఈ సినిమా నేను చూశాను, సూపర్ హిట్ ఇది. సో నాకు క్లారిటీ ఉంది. సో ఆడియన్స్ కూడా చూసేసి సూపర్ హిట్ జడ్జ్మెంట్ చేసిన తర్వాత నువ్వు నాకు ప్రామిస్ చేసినట్టు ఫోన్ ఇస్తున్నావు. 100% డార్లింగ్. 17 Pro Max డన్. 1 TB మీ ఇష్టం. డన్. నేనే తీసుకొచ్చి మీకు ఇస్తా. కలర్ మీరు చెప్పండి అంతే నాకు. డన్. అలా గిఫ్ట్ ఇచ్చడం మళ్ళీ అందులో రిక్వైర్మెంట్స్ చెప్పకూడదు. డన్. నేనే తీసుకొచ్చి మీకు మళ్ళీ కలర్ దొరకలేదు భయ అని చెప్పి వెళ్ళిపోయావు అనుకో. డన్ డార్లింగ్. 100%. షో ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. Jokes థ్యాంక్ యూ apart. సో మచ్. Congratulations. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. Congratulations. Show all the best. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.